ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 61 సంవత్సరాల నుంచి 63 లేదా 65 సంవత్సరాలకు పెంచాలని ఆలోచిస్తున్నట్టు, ఫైల్ కదులుతున్నట్టు, ప్రభుత్వం తయారు చేస్తున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇది చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇప్పటికే 58 నుంచి 61 పెంచారు. నిరుద్యోగుల పొట్టగొట్టారు. అప్పుడేదో పాపం పోనే ఊకున్నాం. ఇప్పుడు ఇంకా 61 నుంచి 63 లేదా 65కి వేస్తే రాష్ట్రం అగ్గాయి మండుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. రిటైర్మెంట్ ఏజ్ని పెంచాలని ఎవరు అడిగినాయన? ప్రజా సంఘాలు అడిగినాయా? ఉద్యోగ సంఘాలు అడిగినాయా? ఉద్యోగులు ఎవరైనా ఇండివిజువల్గా అడిగిందా? లేకపోతే రాజకీయ పార్టీలు అడిగినాయా? ఎవ్వరు అడగలేదు. ఈ ఒక్కరు కూడా అసలు ఉద్యోగులే వద్దా అంటున్నారు. మాకెందుకు, మేము రిటైర్మెంట్ అయ్యి పెన్షన్ తీసుకుని హాయిగా తిని పనుకున్నామంటే ఈ రేవంత్ రెడ్డి అనవసరంగా మా ఏజ్ నుంచి మాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, పోయి కష్టం మళ్ళీ పోయి మాకు డ్యూటీ చేయమంటున్నాడు అని చెప్పి బాధపడుతున్నారు ఉద్యోగులు అందరూ. మాకు కాదు ఉద్యోగాలు ఎక్స్టెన్షన్, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ ప్రపోజల్ను అన్కండిషనల్గా రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఎవ్వరు కోరతలేరు. ఇది ఒకవైపు నేను గద్దెనెక్కించింది ఎవరు? నిరుద్యోగులు. ఒక్కొక్క నిరుద్యోగి కారు తీసుకొని ఇల్లు తిరిగి కిరాయికి ఒక్కొక్కరు 30,000 ఖర్చు పెట్టుకున్నారు నిరుద్యోగ సంఘాల. నా ఉద్యమంలో పాల్గొన్న నాయకులు ఊరు తిరిగారు, ఇల్లు తిరిగారు. మొత్తం మనకు ఉద్యోగాలు రావాలంటే రేవంత్ రెడ్డి రావాలి అన్నారు. రేవంత్ రెడ్డి వచ్చినాక రాజకీయ నాయకులకే ఉద్యోగాలు వస్తున్నాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం లేదు. ఇప్పుడు ఏజ్ లిమిట్ పెంచితే, రిటైర్మెంట్ ఏజ్ పెంచితే నిరుద్యోగుల పొట్టగట్టడం తప్ప మరోది కాదు. మంచిగా ప్రశాంతంగా ఉంది రాష్ట్రం. ఇప్పుడు పొలిటికల్ పార్టీలే కొట్లాడుతున్నాయి. ప్రజలు కొట్లాడతలేరు. ప్రజలు కొట్లాడతారు. ఇప్పుడు ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తారు. ఇది రావణ కాష్టం లేక మండుతుంది. ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అది లైట్ గా తీసుకోవద్దు. మేము ఏం చేసినా జరుగుతుంది అనే ధోరణి, నిర్లక్ష్య ధోరణి, అహంకార ధోరణి విడనాడాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఎవరు ఊరుకునే ప్రశ్న. ఈ రోజు ఉదయం వివిధ నిరుద్యోగ సంఘాలు, బీసీ సంఘాలు, యువజన సంఘాలు, నిరుద్యోగ నాయకుడు నీలం వెంకటేష్ ఆధ్వర్యంలో సమావేశం జరిపాం. అన్ని కూడా దానికి సమన్వయం చేశారు. పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని, మీరు రావాలంటే అరే నాయన జర పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని చెప్తే కూడా నిరుద్యోగులంతా పట్టు వదలకుండా మీటింగ్ పెట్టి మేము ఒక్కొక్కరం బాంబాయి పేరుతాం, మేము ఒట్టిగా వదలాం ఈసారి. ఇప్పటికే 29 జీవో తెచ్చి మాకు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశాడు. ఇప్పుడు ఏజ్ లిమిట్ వేస్తే మాకు జాబులు 4 ఏళ్ల దాకా జాబులు మర్చిపోవాలి. మళ్ళీ ఎలక్షన్ దాటినాక ఇస్తని చెప్పి వాయిదాలు ఇస్తారు. ఇది చాలా తీవ్రమైన విషయం అని చెప్పి నిరుద్యోగులంటే అగ్గాయి మండుతున్నారు. ఇది అగ్గి రావణ కాష్టం లేక తయారవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి రాష్ట్రంలో 16 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు? మేము అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. కానీ 70,000 ఉద్యోగాలు కూడా భర్తీ కాలేదు. అదేవిధంగా నిరుద్యోగులంతా శక్తికి మించి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి నిరుద్యోగ కారణం. ఈరోజు అదే నిరుద్యోగులతోటి పోరాటం పెట్టుకున్న వాళ్ళందరూ మషే మారిపోతారని చెప్పి హెచ్చరిస్తున్నాం. యువత యొక్క శక్తి సామర్థ్యాలు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు గుర్తించి ఉద్యోగ విరమణ వయస్సును పెంచడం, విరమించుకోకపోతే యుద్ధం మొదలవుతుంది. లక్షలాది మంది ప్రజలతోటి ప్రభుత్వానికి యుద్ధం జరుగుతుంది. ఒక్క ఎమ్మెల్యేలు పార్టీలను కూడా అడుగుతున్నాం, నోరు మూసుకున్నారు ఎందుకు? మీరంతా అడగండి. ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన్ని అడగరా? ఎంతసేపు ల్యాండ్ కబ్జాలు, భూ కబ్జాలు, పైరవీలు, రాజకీయ నాయకులు అంటే కోర్టు గాడించడమే